Let's welcome to our channel Equation of Infinity and GK. ఓకే మళ్ళీ మనం ఈ రోజు మన యుద్ధాన్ని మొదలు పెడదాము. ఓకే నిన్నటి వరకు చూసినటువంటి వీడియోస్ లో మనం బేసిక్ ప్రాపర్టీస్ ని చూసాం కదా. అయితే ఈ వీడియోలో ఇంకొక రెండు బేసిక్ ప్రాపర్టీస్ చూద్దాము. దాని తర్వాత మీకు ఆల్రెడీ మీరు 11th క్లాస్ లో నేర్చుకున్నటువంటి ఫార్ములాస్ మీకు ఒకసారి గుర్తు చేయడం కోసం నేను ఇక్కడ రాశాను అన్నమాట. సో ఫస్ట్ ఈ ఫార్ములాస్ మీరు నోట్ చేసేసుకొని కొద్దిసారి చూసుకోండి, ఒక 2-3 సార్లు చూసుకుంటే మీకు ఆల్రెడీ వచ్చేసినాయి కాబట్టి వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా డన్. సో ఈ రెండు ప్రాపర్టీస్ అనేవి మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్స్ లో వెరీ 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 ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? అయితే ఏమంటున్నానంటే ఇక్కడ టూ ఫంక్షన్స్ అనేవి మల్టిప్లికేషన్ లో ఉండి దానికి మనం లాప్లాస్ ని అప్లై చేసినప్పుడు ఎలా ఉంటుందంటే ఆ లాప్లాస్ అనేది ఫస్ట్ ఫంక్షన్ కి అండ్ సెకండ్ ఫంక్షన్ కి సపరేట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ కి లాప్లాస్ వచ్చేసింది, సెకండ్ ఫంక్షన్ కి లాప్లాస్ వచ్చేసింది. అయితే సో ఇప్పుడు సపరేట్ అయిపోయిన తర్వాత దీనికి లాప్లాస్ క్యాలిక్యులేట్ చేసి ఇది వస్తుంది, దీనికి లాప్లాస్ క్యాలిక్యులేట్ చేసి ఇది వస్తుంది. సో అయిపోయినట్టే. సో ఇది మనకి ఫస్ట్ ప్రాపర్టీ అండ్ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. కానీ నాకు తెలిసి దీన్ని మనం మాక్సిమం ప్లేసెస్ లో యూజ్ చేయము. మనం ఎక్కువగా యూజ్ చేసే ప్రాపర్టీ ఏదైనా ఉంది అంటే ఇది. మీరు ఎన్ని స్టార్లు పెట్టుకున్నా ఇక అసలు చాలా తక్కువ అని చెప్పొచ్చు అనమాట, అంత ఇంపార్టెంట్ ఇవి. ఇప్పుడు రెండు ఫంక్షన్స్ అనేవి అడిషన్ లో ఉన్నా లేదా సబ్ట్రాక్షన్ లో ఉన్నా అది ఎట్లానైనా ఉండని. సో ఆ రెండు ఫంక్షన్స్ అడిషన్ లో ఉన్న సబ్ట్రాక్షన్ లో ఉన్న ఈ లాప్లాస్ అనేది కనుక అప్లై అవుతే ఆ లాప్లాస్ అనేది ఈ ఫస్ట్ ఫంక్షన్ కి అండ్ సెకండ్ ఫంక్షన్ కి కూడా సపరేట్ గా ఇలాగా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ పెట్టండి, లేదా ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ కూడా మైనస్ పెట్టేసేయండి, డన్. సో ఇవి రెండు మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఇవి నోట్ చేసేసుకోండి. మనం ఇప్పుడు దీని తర్వాత ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అండ్ సెకండ్ షిఫ్టింగ్ థియరం ఆ ప్రూఫ్స్ చూసేద్దాము. ఓకే డన్. ఇంకా ఫాస్ట్ గా నోట్ చేసేసుకోండి. నోట్ చేసుకున్నారు కదా? ఇప్పుడు మనం ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అంటాం అన్నమాట. దీన్ని ఫస్ట్ షిఫ్టింగ్ థియరం రాసేయండి పేరు పూర్తిగా. ఇప్పుడు ఈ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అనేది ఏం చెప్తుందంటే ఇక్కడ లాప్లాస్, ఇప్పుడు ఈ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి e⁻at, ఈ ఫంక్షన్ కి మనకి ఏ ఫంక్షన్ మల్టిప్లికేషన్ లో ఉన్నా ఈ విధంగా మారుతుంది. మనకు తెలుసు ఆల్రెడీ ఏంటది, లాప్లాస్ ఆఫ్ f ఆఫ్ t. ఏమవుతుంది లాప్లాస్ ఆఫ్ f ఆఫ్ t అంటే f ఆఫ్ s అవుతుందని మనకు తెలుసు, అవునా కదా? అంటే ఇక్కడ f ఆఫ్ t ఉంది కాబట్టి మనకి అవుట్పుట్ ఏమొచ్చింది, f ఆఫ్ s వచ్చింది. t ప్లేస్ లో అవుట్పుట్ అనేది s. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకు ఉన్నటువంటి ఈ f ఆఫ్ t ఏదైతే ఉందో మనకు వచ్చినటువంటి ఇక్కడ అవుట్పుట్ లో s కి సేమ్ f ఆఫ్ s రావాలి, కానీ వచ్చినటువంటి ఆ s కి మైనస్ a అనేది యాడ్ అయింది అనమాట. అంటే తీసేసాము. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ a⁻at ఉంది కదా, దాంట్లో ఉన్నటువంటి a ని ఇక్కడ s నుంచి డిలీట్ చేసాము. అయితే ఎట్లా డిలీట్ చేస్తాము, ఇది మనకి మెయిన్ కథ అన్నమాట. సో ఇప్పుడు చేద్దామా? సో ప్రూఫ్ చూద్దాం కదా. సో రైట్, ఇప్పుడు ఆ ప్రూఫ్ ఎలా వస్తుంది అంటే దానికోసము నేనేం చేస్తున్నాను అంటే చూడండి, మనకు తెలిసినటువంటి బేసిక్ ఫార్ములానే రాస్తున్నా. సో దీనికి మనకి ఫార్ములా తెలుసు ఆల్రెడీ. ఏంటి, లాప్లాస్ ఆఫ్ f ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు ఇంటెగ్రల్ ఆఫ్ 0 to ∞ e⁻−st ఇంటూ f ఆఫ్ t dt. ఇదే కదా. అంటే ఈ లాప్లాస్ ఆఫ్ f ఆఫ్ t ప్లేస్ లో ఏదైతే ఉందో ఆ f ఆఫ్ t తీసుకొచ్చి గిడ పెడతాం. బస్ అర్థమైందా? సో ఇది మనకి చాలా రోజుల నుంచి చెప్పుకుంటున్నటువంటి థింగ్, ఐ మీన్ స్టాండర్డ్ ఫామ్ అన్నమాట, డన్. అయితే ఇప్పుడు నేను చేస్తున్నాను, ఇక్కడ ఏదైతే నాకు ఈ f ఆఫ్ t ఉందో దీన్ని తెచ్చుకో, అంతే కదా. ఇప్పుడు LHS తీసుకున్నా ఏమొస్తుందో అదే చేస్తా, అంతే. ఇక్కడ మనకి f ఆఫ్ t ఉన్నప్పుడు f ఆఫ్ t పెట్టాను. సో ఇప్పుడు కూడా నాకు f ఆఫ్ t అంటే ఈ టోటల్ ఫంక్షన్ ఉంది, అదే తీసుకెళ్ళి పెడతా, అంతే, బరాబర్ అంతే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఇక్కడ f ఆఫ్ t రైట్. ఇప్పుడు ఇక్కడ f ఆఫ్ t ఈ టోటల్ ఫంక్షన్ f ఆఫ్ t అనుకుంటున్నా, ఈక్వల్ టు 0 to ∞. సో e⁻−st f ఆఫ్ t అంటే ఇక్కడ ఉన్నటువంటిది. ఇక్కడ ఇప్పుడు నేను ఏం రాయాలి, f ఆఫ్ t రాయాలి, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫంక్షన్ రాయాలి. e⁻at అండ్ f ఆఫ్ t ఇంటూ dt. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, వెరీ 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 సింపుల్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏముంది, మనకి కాన్స్టెంట్ s ఉంది కదా. ఇక్కడ మనకి కాన్స్టెంట్ అనేది s ఉంది. అంటే ఇక్కడ f ఆఫ్ t లో f ఆఫ్ t ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చింది, f ఆఫ్ t కి మల్టిప్లికేషన్ లో e⁻−st వచ్చింది. కాబట్టి మనకి ఇక్కడ జస్ట్ s అని రిప్రజెంట్ చేసాము. ఇక్కడ అర్థమవుతుందా? జస్ట్ s ఉంది కాబట్టి ఇక్కడ మనకి అవుట్పుట్ కూడా s అనే వచ్చింది. బట్ ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, 0 to ∞. ఇక్కడ మన బేసెస్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి కదా, అప్పుడు మనకి పవర్స్ అనేవి యాడ్ అవుతాయి. st ప్లస్ at కదా.
ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ రెండు టర్మ్స్ లో నాకు టీ అనేది కామన్ గా కనిపిస్తుంది కాబట్టి ఈ రెండు టర్మ్స్ లో నుంచి నేను టీని బయటికి కామన్ తీస్తున్నా. ఓకే, దీన్ని చెడిపేసి టీని బయటికి కామన్ తీసి రాస్తా. ఓకే చూడండి, సో ఇప్పుడు నేను టీని బయటికి కామన్ తీసాను ప్లస్ ఏ, టీని నేను బయటికి కామన్ తీసాను. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఈ ఫామ్ లో కనిపించేలాగా దీన్ని కూడా కన్వర్ట్ చేసుకుందాం స్లోగా. ఇంటూ డిడి ఈజ్ ఈక్వల్స్ టు ఇంటెగ్రల్ 0 to infinity మామ. అయితే ఇందులో నేను ఒక మైనస్ ను కూడా బయటికి కామన్ తీస్తున్నాం. మైనస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఇంటూ టీ అండ్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిడి. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫైనల్ గా మాకు ఒక ఈక్వేషన్ అనేది వచ్చింది కదా. అయితే ఈ ఈక్వేషన్ లో మనకి ఇక్కడ ఎస్ అని ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చింది అవుట్పుట్ సేమ్ ఎస్ అని. బట్ ఇక్కడ ఏముంది ఎస్ ప్లేస్ లో ఎస్ మైనస్ ఏ ఉంది. అంటే ఇప్పుడు నాకు ఈ అవుట్పుట్ ప్లేస్ లో ఏమొస్తుంది ఎస్ మైనస్ ఏ అని రాయాలన్నమాట. అర్థమవుతుందా మీకు ఇక్కడ పాయింట్? ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ గిందే వచ్చేసింది మనకి ఇక్కడ అవుట్పుట్ గిందే. వెరీ సింపుల్, చాలా 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 సింపుల్. ఇక్కడ మనము దీన్ని చూసుకుంటే ఎఫ్ ఆఫ్ టీని మనం టర్మ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ లో చూపించినప్పుడు ఈ పవర్ ఎస్ అని మాత్రమే ఉంది ఈ ఫంక్షన్ మొత్తంలో కూడా. నీకు మళ్ళీ ఎస్ అనేది ఎక్కడ కూడా కనిపించలేదు కాబట్టి మనకి వచ్చినటువంటి అవుట్పుట్ లో కూడా ఎఫ్ ఆఫ్ ఎస్ అనే రాసాము. బట్ ఇక్కడ చూస్తే మీకు ఏముంది ఎస్ మైనస్ ఏ అని ఉంది కాబట్టి ఎస్ ప్లేస్ లో ఎస్ మైనస్ ఏ ఉంది. సో ఎస్ ప్లేస్ లో మనం అదే ఎస్ మైనస్ ఏ పెట్టేసాం, అదే అవుట్పుట్. ఓకే డన్, అర్థమైందా? సో దీన్ని మీరు నోట్ చేసుకోండి, నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. ఓకే డన్, నోట్ చేసుకున్నారు కదా. సో ఇప్పుడు మనం మళ్ళీ సెకండ్ షిఫ్టింగ్ థీరం. వెరీ సింపుల్, నాకు నవ్వొస్తుంది దీని ప్రూఫ్ చూసిన ప్రతిసారి. సరే మీకు అర్థం కావాలి కదా, ప్రతి దానికి మనం ప్రూఫ్ బేస్డ్ గా నేర్చుకుంటాం కాబట్టి. సో ఇప్పుడు దీన్ని కూడా నేర్చేసుకుందాము. సో మనకు తెలిసిందే, సో ఎఫ్ ఆఫ్ టీ అనే ఫంక్షన్ ని మనం లాప్లాస్ అప్లై చేస్తే మనకి ఎఫ్ ఆఫ్ ఎస్ వస్తుంది, మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు అదే జీ ఆఫ్ టీ అనేది డైరెక్ట్ గా నాకు ఒక ఫంక్షన్ కాదు ఇక్కడ జీ ఆఫ్ టీ అనేది. దానికి రెండు కండిషన్స్ ఉన్నాయన్నమాట. అర్థమవుతుందా? ఏంట కండిషన్స్? టీ అనేది ఏ కన్నా పెద్ద వాల్యూ అయినప్పుడు, అదే టీ అనేది ఏ కన్నా చిన్న వాల్యూ అయినప్పుడు. ఈ రెండు కండిషన్స్ ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఏమొస్తుంది అంటే జీ ఆఫ్ టీ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఇక్కడ ఏం కండిషన్స్ లేనప్పుడేమో మనకి డైరెక్ట్ గా ఎఫ్ ఆఫ్ ఎస్ ఆన్సర్ వస్తే, ఇలాగ మనకి డిఫరెంట్ టూ కండిషన్స్ ఉన్నప్పుడు ఏ విధంగా ఆన్సర్ వస్తుందంటే ఇక్కడ కింద మనం చూపించిన విధంగా జీ ఆఫ్ టీ కి రెండు కండిషన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి దాటిని బేస్ చేసుకొని ఇక్కడ మనకి ఆన్సర్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం చూద్దాము ఆ ఆన్సర్ ఎలా వచ్చింది అనేసి. ఓకే, ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే ఎల్హెచ్ఎస్ అనేది తీసుకుంటున్నా. ఎల్హెచ్ఎస్ ఏముంది? లాప్లాస్ ఆఫ్ జీ ఆఫ్ టీ. డన్, లాప్లాస్ ఆఫ్ జీ ఆఫ్ టీ. ఆల్రెడీ మన అందరికీ తెలిసిన ఫార్ములా ఏంటి? లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఇంటిగ్రల్ 0 to infinity e power minus st into f of t dt. ఇది ఆల్రెడీ మనందరికీ తెలిసినటువంటి ఫార్ములా. అయితే ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ఏదైతే ఉందో ఇక్కడ కూడా సేమ్ అదే ఎఫ్ ఆఫ్ టీ ఉంది కదా. సో ఇక్కడ మనకి ఏమైంది? ఇక్కడ జీ ఆఫ్ టీ అని ఉంది కాబట్టి నేను ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ ఏం పెట్టాలి? జీ ఆఫ్ టీ అని పెట్టాలి. 0 to infinity. దీన్ని తీసుకెళ్ళి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అంతే. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను? అక్కడ ఈ పవర్ మైనస్ st, ఇప్పుడు జీ ఆఫ్ టీ ఇంటూ డిటి. రైట్, ఇప్పుడు నేను జీ ఆఫ్ టీని తీసుకొచ్చేసి ఇందులో పెట్టాను. కానీ ఈ జీ ఆఫ్ టీని మనం డైరెక్ట్ గా క్యాలిక్యులేషన్స్ అనేవి చేయలేము. ఎందుకంటే జీ ఆఫ్ టీ అనేది ఒక సింగిల్ ఫంక్షన్ కాదు, టూ కండిషన్స్ బేస్ చేసుకొని వచ్చినటువంటి ఒక ఫంక్షన్. రైట్, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఫంక్షన్ అనేది ఈ ఇంటిగ్రల్ అనేది 0 నుంచి ఇన్ఫినిటీ వరకు పాస్ అవుతుంది. అయితే అందులో 0 నుంచి ఏ లోపు, అర్థమవుతుందా? ఈ టీ వాల్యూ అనేది ఏ కన్నా చిన్నది అంటే ఏ లోపే ఉన్నటువంటి వాల్యూ కదా. ఇప్పుడు చూడండి నేను చెప్తాను. ఇప్పుడు 5 అనే నెంబర్ ఉంది. 5 అనేది 10 లోపే ఉన్న నెంబర్ అని చెప్పొచ్చు. ఎందుకు? అది 10 తర్వాత రాదు. అర్థమవుతుంది మీకు అక్కడ పాయింట్? సో 10 లోపే ఉన్నటువంటి నెంబర్ కాబట్టి 5 అనేది 10 కన్నా చిన్నది. సో అలాగే ఇక్కడ వచ్చేటువంటి టీ వాల్యూ అనేది ఏ కన్నా చిన్న వాల్యూ అని ఇక్కడ కండిషన్ చెప్తుంది. అప్పుడు 0ని తీసుకో. ఏ కన్నా పెద్ద వాల్యూ అని అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తావు? పెద్ద వాల్యూని తీసేసుకుంటావు. అర్థమవుతుందా? డన్. రైట్, ఇక్కడ మనకి ఫస్ట్ స్టార్టింగ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 0 నుంచి స్టార్ట్ అయ్యి ఏ లోపు ఉన్నటువంటి టీ వాల్యూస్ తీసుకున్నప్పుడేమో 0 అదే రాస్తున్నా చూడండి. ఓకే, 0 నుంచి స్టార్ట్ అయ్యి ఏ లోపు ఉన్నటువంటి వాల్యూస్ ని తీసుకుంటున్నా. 0 నుంచి స్టార్ట్ అయ్యి ఏ లోపు ఉన్నటువంటి వాల్యూస్.
సో అదే మనకి ఏ ఫంక్షన్స్ అయితే ఉన్నాయో ఆ ఫంక్షన్స్ రాద్దాం. ఓకే, ఇంటూ డిటి ఈ 0 నుంచి ఏ లోపు ఉన్నటువంటి ఫంక్షన్స్ ఈ కండిషన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ప్లస్ సెకండ్ కండిషన్ ఏమి ఇచ్చాడు, ఇప్పుడు ఏమి ఇచ్చాడు, ఏ తర్వాత అంటే ఏ నుంచి నువ్వు తర్వాత ఏమైనా తీసుకో. ఏమైనా అంటే మనకి ఇక్కడ ఎంత వరకు ఉంది, ఇక్కడ ఇన్ఫినిటీ వరకు ఉంది. ఓకే, ఇన్ఫినిటీ డన్. సో మనకు ఉన్నటువంటి ఆ ఫంక్షన్స్ రాసేసాను డన్ ఇంటూ డిటి డన్. ఇందులో 0 నుంచి ఏ వరకు ఉన్నటువంటి ఈ కండిషన్ లో మనకి ఈ g ఆఫ్ t అనే ఫంక్షన్ ఏమైపోయింది, ఇది నాకు 0 అయిపోయింది కదా. సో ఇప్పుడు 0 ఇంటూ సంథింగ్ అంటే ఏంటి 0. సో ఇప్పుడు నాకు ఈ టోటల్ వాల్యూ ఏమైపోతుంది 0. ఓకే, ప్లస్ కి ప్లస్ పెట్టేసాను. నెక్స్ట్ ఏ నుంచి ఇన్ఫినిటీ వరకు ఉన్నటువంటి కండిషన్ అంటే ఈ కండిషన్. సో ఏ నుంచి ఇన్ఫినిటీ వరకు ఉన్నటువంటి కండిషన్ లో g ఆఫ్ t అనేది ఎలాగ ఉంటుందంట, ఈ విధంగా ఉంటుంది. సో కాబట్టి ఆ g ఆఫ్ t తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను. ఓకే, ఏ టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ st. నెక్స్ట్ g ఆఫ్ t అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది, f ఆఫ్ t మైనస్ a ఇంటూ dt. వెరీ సింపుల్. సో ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి, ఇక్కడ f ఆఫ్ t మైనస్ ఏ ఉంది కదా. సో అందులో ఉన్నటువంటి ఆ t మైనస్ ఏ నేను కొద్దిసేపు ఏదో వేరియబుల్ అనుకుంటా, సరే x అనుకుంటున్నా. ఓకే, మీరు కూడా మీకు నచ్చిన వేరియబుల్ ఏదైనా అనుకోండి. సో ఇప్పుడు x నేను కొద్దిసేపు అనుకున్నప్పుడు ఏం చేస్తున్నాను, బోత్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు t డిఫరెన్షియేషన్ అనేది చేస్తున్నాను. అర్థమవుతుందా. సో ఇప్పుడు నాకు 1 అయిపోతుంది. సో dt ఈజ్ ఈక్వల్స్ టు dx అవుతుంది అనమాట ఇది. ఓకే, ఎందుకు డెరివేటివ్ ఆఫ్ t అంటే 1 అయిపోతుంది డన్. ఇక్కడ డెరివేటివ్ కాన్స్టెంట్ అంటే 0 అయిపోతుంది. సో ఇక మొత్తం నీకు మిగిలేదు 1 ఈక్వల్ టు ఇక్కడ మనకి విత్ రెస్పెక్ట్ x చేస్తున్నాం కాబట్టి dx బై dy ఉంటుంది. ఇక్కడ dx బై dt ఉంటుంది. సో ఈ dt ని ఎదురు పంపించేసుకున్నా. సో ఫైనల్ గా dt ఈక్వల్స్ టు dx అని వచ్చింది డన్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మళ్ళీ సబ్స్టిట్యూషన్ తీసుకున్నప్పుడు లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి క్యాలిక్యులేట్ చేసేస్తున్నాను. లోవర్ లిమిట్ ఏమొస్తుందో క్యాలిక్యులేట్ చేసిన. లోవర్ లిమిట్ ఏముంది, a1 ఉంది. సో మనం t ప్లేస్ లో ఇప్పుడు ఏం పెట్టాలి, a పెట్టాలి. సో ఈ t ప్లేస్ లో నేను a పెడుతున్నాను. ఇక్కడ ఆల్రెడీ మైనస్ a ఉంది. a మైనస్ a ఏమవుతుంది 0, అంటే లోవర్ లిమిట్ నాకు 0 అయిపోయింది. నెక్స్ట్ అప్పర్ లిమిట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. అప్పర్ లిమిట్ ఏముంది, ఇన్ఫినిటీ ఉంది. అంటే ఇప్పుడు నేను t ప్లేస్ లో ఏం పెట్టాలి, ఇన్ఫినిటీ పెట్టాలి. రైట్, ఇన్ఫినిటీ మైనస్ a అంటే ఏంటి, ఇన్ఫినిటీ డన్. సో ఇప్పుడు మనకి లిమిట్స్ కూడా చేంజ్ అయిపోయాయి అనమాట డన్. ఇప్పుడు ఏమొచ్చిందో మనకి ఆన్సర్ అనేది రాసేద్దాము. 0 టు ఇన్ఫినిటీ అవే కదా మనకి ఇప్పుడు చేంజ్ అయినటువంటి లిమిట్స్. లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ రాసేసాను, ఏది ఉందో అది రాసేసాను డన్ అయిపోయింది. సో ఇక్కడ టీ అంటే ఇక్కడ చూసాం, ఇక్కడ మనం తీసుకున్నటువంటి సబ్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దీనిలోంచి మనం టీని కనుక్కోవచ్చు కదా. టీ ఈ మైనస్ అని అవతల తీసుకుపోతున్నా. ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ ఏ ఇది అవుతుంది అన్నమాట. ఓకే t మైనస్ ఏ ఈక్వల్ టు ఎక్స్. కాబట్టి యుగలో ఉన్నటువంటి కాన్స్టెంట్ ని అవతల తీసుకుపోయి t వాల్యూని కనుక్కుంటాను. ఎందుకు, ఇక్కడ నాకు ఓన్లీ t మాత్రమే ఉంది. నేను ఇక్కడ సబ్స్టిట్యూషన్ తీసుకున్నాను కాబట్టి ఫంక్షన్ మొత్తం కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏదైతే సబ్స్టిట్యూషన్ తీసుకున్నా ఆ వేరియబుల్ లో మనకి అక్కడ కనిపించాలి కాబట్టి సో ఇప్పుడు నేను ఆ వేరియబుల్ లోకి ఇక్కడ కన్వర్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను t అంటే x ప్లస్ ఏ అని సబ్స్టిట్యూషన్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు s ఆఫ్ t ప్లేస్ లో నేను ఏం రాయొచ్చు, x ప్లస్ ఏ అని రాసేయచ్చు. నెక్స్ట్ f ఆఫ్ దీని ఏమనుకున్నాను, x అని అనుకున్నాను. x ఇంటూ dx, dt ప్లేస్ లో dx అని మనం ఇందాకనే చెప్పేసుకున్నాం. ఓకే అయిపోయింది. సో నెక్స్ట్ ఏమవుతుందో చూడండి, ఇక్కడ దీన్ని మనం సపరేట్ చేయొచ్చు కదా. దీని లోపలికి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ x ఇది ఒక టర్మ్ అవుతుంది, ప్లస్ నో మళ్ళీ మైనస్ వస్తుంది. ఓకే మైనస్ ఎస్ ఇంటూ ఇది ఫంక్షన్ అండ్ తర్వాత ఇంటూ ఇది ఫంక్షన్. సో మల్టిప్లై చేస్తే మైనస్ ఎస్ ఇంటూ ఏ. ఓకే డన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు పవర్స్ అనేవి 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి సపరేట్ చేస్తున్నాను అనమాట. సో 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్ఏ తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ మీరు దీన్ని చూస్తే ఇది నాకు కాన్స్టెంట్. ఇందులో వేరియబుల్ ఏమైనా కనిపిస్తుందా, మనకి ఇక్కడ ఉన్నటువంటి వేరియబుల్ ఏంటి ఎక్స్. కానీ ఇక్కడ దీంట్లో మనకి ఎక్కడ కూడా ఈ టర్మ్ లో ఈ పవర్ మైనస్ ఎస్ఏ దీంట్లో నాకు వేరియబుల్ ఎక్స్ అనేది లేదు కాబట్టి ఇది మనకి కాన్స్టెంట్. సో ఈ కాన్స్టెంట్ మనం తీసుకొచ్చేకొని బయట పెట్టేసుకున్నాం. ఎందుకు, మనకు దాంతో ఎలాంటి పని కూడా లేదు కాబట్టి బయట పెట్టేశాను. నెక్స్ట్ 0 టు ఇన్ఫినిటీ అందులో మిగిలిపోయినటువంటి వేరియబుల్ ఏముంది, ఎస్ ఈ పవర్ మైనస్ ఎస్ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వచ్చేసిందా. డన్ అర్థమైందా. ఇక్కడ మీకు ఎట్లా వస్తుంది ఇది. ఇప్పుడు ఏమవుతుందో చూడండి,
ఈ పవర్ మైనస్ ఎస్ఏ. ఇప్పుడు మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రాసినటువంటి ఫార్ములా ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములా రెండు ఈక్వలే. జస్ట్ ఇక్కడ వేరియబుల్ టీ ఉంది, జస్ట్ ఇక్కడ వేరియబుల్ ఎక్స్ అని ఉంది, అంతే డిఫరెన్స్. వేరియబుల్ ఏది ఉంటే ఏంటి అది మనకు సంబంధం లేదు, బట్ మీనింగ్ అయితే సేమ్. అంటే ఇప్పుడు నేను ఏమని రాయొచ్చు, ఎఫ్ ఆఫ్ టీ, దీని మొత్తాన్ని నేను ఎఫ్ ఆఫ్ టీ రాయొచ్చు కదా. సో ఇప్పుడు దీని మొత్తాన్ని నేను ఏమని రాయొచ్చు, లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు కదా. సో ఇప్పుడు మనకు తెలుసు ఆల్రెడీ. సో ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేసి చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేటువంటి ఆన్సర్ ఏంటి, లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ వస్తుంది, అంతే కదా. సారీ దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకు వచ్చేది ఎఫ్ ఆఫ్ ఎస్ వస్తుంది. ఓకే, మరి ఇందాక చేసిన ఒకవేళ ఫస్టే చెప్పాడు అదే కదా. సో ఇక్కడ నేను దీన్ని కూడా సాల్వ్ చేస్తున్నాను. లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమొస్తుంది, లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఏ ఇంటూ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే ఎఫ్ ఆఫ్ ఎస్ వస్తుంది. లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లాప్లాస్ ఆఫ్, దాన్ని సాల్వ్ చేసుకుంటే మనకు వచ్చేదే ఎఫ్ ఆఫ్ ఎస్. సో ఇదే మనకి ఆన్సర్, అదేనా. చూడండి ఇక్కడ మీరు ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్, అదే వచ్చిందా లేదా మనకు ఆన్సర్. వెరీ సింపుల్ కదా.